హలో ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్న శ్రీనివాస్ టెక్ అఫీషియల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో పెద్ద టాపిక్ తెచ్చారన్నట్టు. సో ఏంటంటే కొత్త క్రియేటర్స్ ఇప్పుడైతే రీసెంట్లీ కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఉన్నారో, కెమెరా ముందు వచ్చి మనకి ఎలా మాట్లాడాలో తెలియదు. అలా అనేసి వాళ్ళకైతే ఒక టిప్ ఇద్దాం అనుకుంటున్నా. చాలా మంచి టిప్. కొత్త క్రియేటర్స్ ఎప్పుడైతే రీసెంట్లీ వచ్చిన వాళ్ళకి అయితే సో వాళ్ళకి వీడియో ఎలా తీయాలో, కెమెరా ముందు ఎలా మాట్లాడాలో తెలియదు. సో అట్లా అనేసి చాలా అంటే నర్జ్గా ఇట్లా ఫీల్ అవుతారు, అంటే సిగ్గుపడతా ఉంటారు. సో ఇలా భయం వస్తుంది అన్నట్టు, ఎవరు అనొస్తారు అనేసి చాలా భయం ఉంటుంది వాళ్ళకైతే. నేను ఎలా సజెషన్ ఇవ్వాలా, ఎలా టిప్స్ ఇవ్వాలో అయితే ఈ రోజు అయితే టాపిక్ మాట్లాడుకుందాం. వాళ్ళకైతే ఈ టిప్స్ అయితే చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మనం వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. అంతకుముందు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఏదైనా కేటగిరీ తీసుకుంటే మనకి టెక్ ఛానల్ టెక్ ఛానల్ తీసుకుంటే కూడా మంచిదే. సో ఏ కేటగిరీ తీసుకోండి. సో మనకి కెమెరా ముందు వచ్చినామంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మైండ్ ఫ్రీ ఉండాలి. మైండ్ ఫ్రీ అంటే ఏంటి? సో మనకి ఇప్పుడు వీడియో ఇలా వీడియో తీసేసి అప్లోడ్ చేసేసి వెళ్ళిపోతాం. సో మనం మళ్ళీ వైట్ స్టూడియో ఓపెన్ చేస్తూ ఉంటాం. సో అలా చేయకుండా మనకు ఫ్రీగా మైండ్ సెట్ ఎట్లా థింక్ చేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనకు మంచిగా మైండ్ సెట్ చేసుకొని మాట్లాడాలి. ఎట్లా అంటే ఒక చెప్తా చూడండి. సో మనం వీడియో తీసేటప్పుడు మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ మనకు కాల్ చేస్తే మనకైతే డిస్టర్బ్ అవుతుంది, ఇట్లా డిస్టర్బ్ అవుతుంది. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లైట్ మోడ్ పెట్టేసి వీడియో తీయాలన్నట్టు. సెకండ్ వచ్చేసి మనకు వీడియో తీస్తున్నాం. సో ఒక 1 month మనకి మీరు ఏం చేయాలంటే ఫస్ట్లీ మీరు కెమెరా ముందు వచ్చి ఇట్లా ధైర్యంతో వచ్చేసి మన కెమెరా ముందు వచ్చేసి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. ఎలా హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్ ఇట్లా. సో మీరు అయితే ఇట్లా కెమెరా ముందు వచ్చేసి ప్రాక్టీస్ చేయండి. సో కంపల్సరీ మీకు అనేది ధైర్యం వస్తుంది, సిగ్గుపడకుండా ఉంటారు. అలా అనేది మీకు భయం అనేది ఉండదు అన్నమాట. ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకున్నా. ఇంకొక టిప్ వచ్చేసి మనకు కెమెరా ముందు ఇట్లా నిలబడుతున్నామా. సో మనకైతే డిఎస్ఎల్ఆర్ కెమెరా ఉండాలి, సో ఆండ్రాయిడ్ ఫోన్ ఉండాలి, ఏదైనా ఉండాలి. కెమెరా ముందు మనము ఇట్లా చూసి మాట్లాడడం. ఎలా మాట్లాడతామంటే ఇప్పుడు ఏదైతే కెమెరా యాంగిల్ ఉందో కెమెరాకి ఇట్లా కంపల్సరీ కెమెరాకి చూడాలి. కెమెరాకి చూస్తేనే మనకు అనేది ఆడియన్స్కి ఒక కళ్ళలోకి కళ్ళు చూస్తున్నాం అన్నట్టు, వాళ్ళకు అట్లా ఆడియన్స్ ఫీల్ అవుతారు అన్నట్టు. సో మనం ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ డిస్ప్లేకి చూస్తే ఏమవుతాయంటే ఆడియన్స్కు నాకు చూస్తున్నారు, ఎవరికైనా చూస్తున్నట్టు వాళ్ళకు అట్లా వేరే ఫీల్ వస్తారు అన్నట్టు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే కెమెరాకి ఇట్లా ఫోకస్ పెట్టాలి అన్నట్టు. కెమెరాకి ఫోకస్ పెడితే వాళ్ళకి అనేది ఒక థ్రిల్ వస్తారన్నట్టు. నాకు చూసి చెప్తున్నాను అనేసి వాళ్ళకి ఆడియన్స్కి అయితే ఒక థ్రిల్ వస్తారన్నమాట. సో ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక కొత్త క్రియేటర్స్కి వచ్చి ఈ పెద్ద ప్రాసెస్ ఇదే. ఏంటంటే కెమెరా ముందు వచ్చి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడద్దు అనేది వాళ్ళకు మర్చిపోతూ ఉంటారు. మర్చిపోవడం అంటే ఏంటి? సంథింగ్ ఇప్పుడు మీరు ఒక కెమెరా గురించి అన్బాక్సింగ్ చేస్తున్నారు, సో యూట్యూబ్ గురించి చెప్తున్నారు అనుకోండి. సో అట్లా మనకు ఒక కెమెరా గురించి అన్బాక్సింగ్ చేస్తూ ఉంటే కెమెరా గురించి పర్టికులర్గా అన్నీ అట్లా మనం ఏం చెప్పాలనేది మీరు హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ చేయాలి. హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే మనకు అనేది దాంట్లో ఎంతో కొంత నాలెడ్జ్ వస్తుంది అన్నట్టు. సో దాంట్లో మనకు నాలెడ్జ్ ఒకవేళ మనకు మర్చిపోతూ ఉంటే ఒక డైరీ తీసుకోవాలి. డైరీలో మెయిన్ టాపిక్స్, సో ఇట్లా అన్నీ రాసుకోవద్దు. సో ఇట్లా నా పేరు శ్రీనివాస్ ఇట్లా అన్నీ రాసుకోవద్దు. మెయిన్ టాపిక్స్ ఒక 1 2 3 4 ఇట్లా ఒక 4 5 టిప్స్ రాసుకోవాలి. దాంట్లోకి వెళ్ళి 5 రాసుకున్నాం అనుకోండి కెమెరా గురించి. సో 5 lines రాసుకున్నామా. సో మెయిన్ టాపిక్ రాసుకున్నామంటే మెయిన్ టాపిక్ ఒక 5 రాసుకుంటే సరిపోతుంది. ఇట్లా సో ఇట్లా మనం కెమెరా ముందు వచ్చేసిన తర్వాత ఒకటి చెప్పినామంటే సో మనకి ఇంకొకటి జ్ఞాపకం ఉండదు. ఏం చేయాలి? సో కెమెరా పాజ్ చేయాలి, లేకపోతే కింద అలాగే వంగి ఇట్లా కెమెరా కింద చూసి డైరీ పెట్టుకొని డైరీ చూసేసి సెకండ్ క్వశ్చన్ ఏంటి, సెకండ్ ఏం చెప్పగలుగుతున్న టాపిక్ అనేది అక్కడ చూసుకొని మనం ఇట్లా చెప్పాలి. మనకు సాఫ్ట్వేర్లో అయితే ఎడిటింగ్ అయితే చేయొచ్చు. సో కట్ చేసేసుకొని అయితే తీసేయచ్చు అన్నమాట. సో అది ఒక టిప్ అన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇలాంటి కొత్త క్రియేటర్స్కి అయితే చాలా ఇబ్బంది అయితే అవుతుంది. సో అందరైతే మనకు కొత్త క్రియేటర్స్ ఇప్పుడు యూట్యూబ్లో వచ్చిన వాళ్ళైతే చాలామంది అయితే ఉన్నారు. సో వాళ్ళకైతే ఇలాంటి ఇబ్బంది జరుగుతూ ఉంటాయి. అయితే నేనైతే ఇలాంటి టిప్స్ అయితే ఇస్తున్నాను అన్నట్టు. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో అర్థమైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే ఇవ్వండి.